అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో చిప్స్ను చాలా ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దామండి. చాలా సింపుల్గానండి, మనం బయట నుంచి తెచ్చుకున్న చిప్స్ లాగానే చాలా కరకరలాడుతూ వస్తాయండి. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్తే, ఇక్కడ నేను బంగాళాదుంపల్ని ఈ విధంగా ముందుగానే పీల్ తీసుకొని ఈ విధంగా శుభ్రంగా 2 సార్లు వాష్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఇక్కడ కూల్ వాటర్ని తీసుకున్నానండి. ఇక్కడ కూల్ వాటర్ తీసి పక్కకు పెట్టుకొని బంగాళాదుంపలన్నిటిని కూడా ఇందులోకి వేసుకోవాలండి. వాటర్లో మునిగేంత వరకు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఈ విధంగా 15 to 20 మినిట్స్ పాటు అలాగే ఉంచాలండి. లేదంటే మీరు నార్మల్ వాటర్లోనైనా బంగాళాదుంపల్ని వేసి డైరెక్ట్ ఫ్రిడ్జ్లోనైనా 15 నుంచి 20 నిమిషాల పాటైనా ఉంచొచ్చండి. ఈ విధంగా నేను ఒక 15 నిమిషాల పాటు ఈ విధంగా పెట్టాను. తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత ఈ విధంగా బంగాళాదుంపలన్నిటిని కూడా ఒక క్లాత్తో వాటర్ లేకుండా అంతా కూడా తుడిచిపెట్టుకుంటున్నానండి. ఈ విధంగా వాటర్ లేకుండా ఐస్ వాటర్లో నుంచి బంగాళాదుంపలన్నిటిని ఈ విధంగా తుడిచి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత వీటిని చిప్స్ కట్టర్తో ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా చిప్స్ కట్టర్తో బంగాళాదుంపల్ని కట్ చేసి పెట్టుకోవాలి. అన్నీ ఒకేసారి కట్ చేసి పెట్టుకుంటే బంగాళాదుంపలన్నీ కలర్ మారిపోతాయండి. కాబట్టి కొద్దిగా చిప్స్ కట్టర్తో ఈ విధంగా కొద్దిగా మాత్రమే ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత మరి కొన్ని ఈ విధంగా చిప్స్ కట్టర్తో కట్ చేసి ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ విధంగా ఆయిల్ పెట్టి ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత చిప్స్ అన్నిటిని కూడా విడివిడిగా వేయాలి, ఒకే చోట వేయకూడదండి. ఈ విధంగా ఆయిల్ అనేది హీటుగా ఉండాలి. వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా దోరగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిప్స్ని 2 వైపులా కూడా దోరగా వేయించుకోవాలి. మరి ఎక్కువగా దోరగా వేగకూడదండి, లైట్గా దోరగా వేగితే సరిపోతుంది. ఈ విధంగా చిప్స్ని దోరగా వేయించుకున్న తర్వాత తీసేసుకోవాలంటే టిష్యూ ఉన్న ఒక పేపర్లోకి తీసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే తీసేసి మరింత క్రిస్పీగా చేస్తుందండి. మిగతా చిప్స్ అన్నిటిని కూడా ఇదే విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా చాలా సింపుల్గా పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు ఈ విధంగా చిప్స్ను ఫ్రై చేసి ఇవ్వచ్చండి. వీటిని ఆరబెట్టడం కానీ తుడవడం కానీ ఏది చేయని అవసరం లేదండి. ఈ విధంగా సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చండి. పైకి వేసుకోవడానికి ఉప్పు కారం కలిపి పెట్టానండి. మీరు కావలిస్తే గరం మసాలాను కూడా అందులో యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు కారాన్ని ఈ విధంగా చిప్స్ పైన అంతా కూడా వేసుకొని పైకి కిందికి ఈ విధంగా అంటే అంతా కూడా బాగా కలిసిపోతుందండి. ఈ విధంగా అంతా కూడా కలిసే విధంగా అనాలి. చూడండి ఎలా సౌండ్ వస్తున్నాయో, చాలా సౌండ్ వస్తున్నాయి కదా కరకరలాడుతూ. చూడండి చిప్స్ అనేది ఎంత కరకరలాడుతూ వచ్చాయో, అచ్చు మనం బయట నుంచి తెచ్చుకున్న చిప్స్ లాగే ఉంటాయండి. చాలా సింపుల్ మెథడ్లో ఈ విధంగా చేసుకోవచ్చండి. పిల్లలు అడిగితే అప్పటికప్పుడు ఈ విధంగా చేసి ఇవ్వచ్చండి. ఎలాంటి శ్రమ పడని అవసరం లేదు చిప్స్ చేసుకోవడానికి. ఈ కొద్దిపాటి చిట్కాతో ఈజీగా చేసుకోవచ్చండి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.